ఫ్రెండ్స్, ఇది బ్రదర్ ప్రింటర్ న్యూ మోడల్. దీని మోడల్ వచ్చేసి బ్రదర్ DCP L2680DW న్యూ లాంచింగ్ ప్రింటర్ అనమాట. ఈ మోడల్ చూపిస్తాను ఇక్కడ చూడండి. ఇది పవర్ కేబుల్ అండ్ దీనికి పోర్ట్స్ USB కేబుల్ అండ్ ల్యాన్ కేబుల్ ఇచ్చారు. దీనిలో ల్యాన్ నుంచి నెట్వర్క్ నుంచి ప్రింట్ తీసుకోవచ్చు అండ్ USB నుంచి కూడా ప్రింట్ తీసుకోవచ్చు. ఇది ల్యాన్ పోర్ట్ అనమాట. ఇది సింగిల్ పేపర్ ప్రింట్ తీసుకోవడానికి సింగిల్ పేపర్ ట్రే. ఇదేమో పేపర్ ట్రే. ఆల్మోస్ట్ 80 పేపర్స్ వరకు దీనిలో లోడ్ చేసుకొని పెట్టుకోవచ్చు. 80 to 100 పేపర్స్ వరకు లోడ్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇదేమో క్యాటరేజ్ బ్రదర్ది. ఈ క్యాటరేజ్ మోడల్ వచ్చేసి TN2570. ఇది మామూలుగా అన్ని క్యాటరేజ్ల కంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. క్యాటరేజ్ అండ్ డ్రమ్ యూనిట్ వేరుగా ఉంటుంది. కెనాన్లో హెచ్పిలో కంటే ఇది వేరుగా ఉంటుంది కొంచెం. ఇది క్యాటరేజ్ యూనిట్, కింద ఉన్నది డ్రమ్ యూనిట్ అనమాట. ఇది క్యాటరేజ్ మోడల్. క్యాటరేజ్ పెట్టేసి ప్రింటర్ ఆన్ చేసి చెక్ చేద్దాం. ఈ ప్రింటర్లో ఆప్షన్స్ మనకు ప్రింట్ వస్తుంది, కాపీ అంటే జిరాక్స్ తీసుకోవచ్చు, స్కాన్ చేసుకోవచ్చు, వైఫై, మొబైల్ నుంచి ప్రింట్ కూడా తీసుకోవచ్చు, నెట్వర్క్ ఉంటుంది, ఆటోమేటిక్ డూప్లెక్స్ ఉంటుంది, ఆటో డూప్లెక్స్ అంటే 2 సైడ్ ప్రింట్ కూడా తీసుకోవచ్చు. దీనికి 3 ఇంచెస్ టచ్ స్క్రీన్ ప్యానల్ కూడా ఇచ్చాడు. దీనికి టచ్ స్క్రీన్ ప్యానల్ ఉంది, 3 ఇంచెస్ వరకు ఉంటుంది. దీనిలో అన్ని ఆప్షన్స్ ఇక్కడ ఉంటాయి మనకి. స్కాన్ కానీ, కాపీ కానీ, జిరాక్స్ కానీ, వైఫై కానీ, సెట్టింగ్స్ అన్నీ దీనిలోనే ఉంటాయి మనకి. ఇక్కడ కనిపిస్తుంది కదా, కాపీ, స్కాన్, నెట్వర్క్ అండ్ వైఫై సెట్టింగ్స్ అన్నీ దీనిలోనే ఉంటాయి. నెట్వర్క్ సెట్టింగ్స్ డైరెక్ట్ నెట్వర్క్ యాడ్ చేసుకోవచ్చు రూటర్ని. ఆటో డూప్లెక్స్ ఆప్షన్స్ కూడా దీనిలోనే ఉంటాయి. మనం సిస్టమ్ నుంచి PDF ఇస్తే 2 సైడ్ ప్రింటింగ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. 2 సైడ్ ఇక్కడ సెట్టింగ్స్ ఉన్నాయి చూడండి. ఇది IP సెట్టింగ్స్ అండ్ వైఫై సెట్టింగ్స్ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ టోనర్ లో ఉంటే మనకి టోనర్ లో ఎర్రర్ కానీ అవన్నీ ఇందులో వచ్చేస్తాయి అనమాట ఈ స్క్రీన్ లో. ఇది పర్ మినిట్ 34 కాపీస్ వరకు ప్రింట్ తీసుకోవచ్చు. ఇది స్క్రీన్ ఈ గ్లాస్ పైన ఓన్లీ A4 పేపర్ మాత్రమే పెట్టి జిరాక్స్ తీసుకోవడానికి వస్తుంది. లీగల్ పేపర్ దీనిలో రాదు, ఓన్లీ A4 కాపీస్ మాత్రమే తీయడానికి వస్తుంది అనమాట. ఈ టోనర్ క్యాటరేజ్ ఒకసారి రీఫిల్ చేస్తే మినిమం 300 కాపీస్ వరకు ఈజీగా కాపీస్ వస్తాయి. 300 కాపీస్ పక్కా వస్తాయి. దీనిలో ర్యామ్ కూడా మినిమం 256 MB వరకు ర్యామ్ ఉంది. స్పీడ్ కూడా బాగానే ఉంటుంది, ప్రింటర్ చాలా బాగుంటుంది స్పీడ్. ఇది చూడండి జిరాక్స్